పాటు వైసీపీ నేత పోలూరి వెంకటరెడ్డి గారు కూడా ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా అడుగుదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఎస్ సార్, నమస్తే సార్. యాజ్ ఏ వైసీపీ నేతతో పాటు మీరు ఒక న్యాయవాది కూడా. సో మనం చూసినట్లయితే ఇంతకు ముందు కొన్ని సెక్షన్స్ కింద ఆల్రెడీ కేసులు అయితే నమోదు చేశారు. ఏదైతే ఎస్పీ సతీష్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కొన్ని సెక్షన్స్ కింద ఆల్రెడీ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. మరి దీని ప్రకారం ఈ సెక్షన్స్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ప్రధానంగా ఎవరిపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? వాస్తవానికి ఈ వీడియో కట్ అండ్ పేస్ట్ లా ఉందా మేడం? ఒకసారి మీరు సరిగ్గా వీడియో ప్లే చేసినట్టయితే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మనిషిని నెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చూడండి, ఆ తలకాయకి సంబంధించిన మనిషి ముందు లేడు, కారు ముందు లేడు. ఇది కట్ అండ్ పేస్ట్ అండ్ దీన్ని బాగా ఏదంటే చేస్తారు కదా, మిక్సింగ్ చేసినట్టు ఉంది. ఇది ఫేక్ వీడియో అని నా అభిప్రాయం మేడం. మా నాయకుల అభిప్రాయం కూడా అదే, ఇది ఫేక్. ఎందుకంటే ముందే ఒక వ్యక్తి నడుస్తా ఉన్నాడు, ఆ నడుస్తున్న వ్యక్తి పక్క నుంచి ఎవరు లేరు, కానీ ఆ తర్వాత ఒక తలకాయ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అది నాకు తెలిసి ఇది మిక్సింగ్ చేసిన వీడియోలా ఉంది. ఇది ఫేక్ వీడియో. ఒరిజినల్ వీడియో అయితే అదే రోజు ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో 001 కారు నెంబర్ సంబంధించి టాటా సఫారీ అని చెప్పి గుర్తి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. పోలీసులకు కానీ లేదా తెలుగుదేశం పార్టీ మేడం పోలీసులకు కానీ జగన్ ఉన్న కాన్వే గుద్దడం వల్లే ఆ వ్యక్తి మరణించాడు అని ముందు చెప్పారు, ఆ తర్వాతే మార్చేశారు ఇట్లా వేరే ఒక గుర్తు తెలియని వాహనం అని చెప్పి. లేదు, గుర్తు తెలియని వాహనం టాటా సఫారీ నెంబర్ తో సహా చెప్పినటువంటి పరిస్థితి. ఈ వీడియో అయితే నాకు తెలిసి కంప్లీట్ గా అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే, కావాలని కుట్ర పన్ని కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ని ఇరికించాలి ఈ కేసులో అని తెలుగుదేశం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఒక మిక్స్డ్ వీడియో ఇది. ఇది జరిగినటువంటి సంఘటన 0001 అనే టాటా సఫారీ కారు ద్వారా జరిగిందని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఎస్పీ ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తున్నారో అది కేవలం తయారు చేసినటువంటి క్రియేట్ చేయబడినటువంటి వీడియో. అంత ఘోరం జరిగితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఎటువంటి పరిస్థితుల్లో అతన్ని వెంకట్ గారు మీతో టీడీపీ నేత కూడా టీడీపీ నేత మీతో మాట్లాడతారు. విజయ్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఆయన ఇది అసలు ఫేక్ వీడియో అంటూ కూడా చెప్తున్నారు, ఏఐ ద్వారా జనరేట్ చేసిన వీడియో అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? వెంకటరెడ్డి గారు, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆయన చనిపోవటానికి కారణమైనటువంటి మీ యాత్ర మీకు ఇచ్చిన పోలీసు ఇచ్చినటువంటి పర్మిషన్ 3 వెహికల్స్ 100 మంది మీ నాయకులతో కలిసి వెళ్ళి చెప్పమన్నారు. కానీ మీరు వేల మందిని ప్రజల్ని పోగు చేసి మీ యాత్ర పోలీసులు ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, సరే అది మీరు అది ఏఐయా లేకపోతే నిజంగా ఖచ్చితంగా దాన్ని సైంటిఫిక్ గా నిరూపించి తప్పులు నిర్ణయిస్తారు. నాయకుడిగా మీ బాధని నేను అర్థం చేసుకోగలను, మీరేం చెప్పాలో చెప్పగలరు. ఒక విషయాన్ని అయితే మీరు అర్థం చేసుకోవాలి. ఏదైతే జరిగిందో ఎప్పుడో జరిగినటువంటి 4 రోజులు 5 రోజులు అవుతుంది సుమారుగా జరిగినటువంటి యాక్సిడెంట్ కి సంబంధించి ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మీ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర కానీ లేదా పోలీసు వాళ్ళ దగ్గర కానీ పూర్తి సెక్యూరిటీ ఉన్నటువంటి కాన్వాయ్ లో మీ దగ్గర వీడియో ఉన్నా కానీ ఆ వీడియోని అదే రోజు బయట పెట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ స్థాయిలో నింద వేయాలో ఆ స్థాయిలో నింద వేసే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు మీరు 5 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత మీరు మిక్స్డ్ చేసి ఏదో ఎక్కడో మీరు క్రియేట్ చేయబడినటువంటి తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేయబడినటువంటి ఇది మాత్రమే ఈ అంశం ఈ యాక్సిడెంట్ సంబంధించి మీరు ఏదైతే సత్రంపల్లిలో ఒక ప్లకార్డ్ మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ద్వారా ఏ విధంగా పట్టించారో అదే విధంగా ఈ రోజున ఈ యొక్క యాక్సిడెంట్ ని జగన్ కాన్వాయ్ జగన్ గారి కారే గుర్తింది అని చెప్పి ఏఐ ద్వారా మీరు మిక్స్డ్ చేసి దీన్ని ఒక కంప్యూటరైజ్డ్ గా చేసి తయారు చేసి క్రియేట్ చేయబడినటువంటి అంశం మాత్రమే అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నా. మీరు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము గమనించాం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తాను మీకు. విజయ్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతానంటున్నారు. విజయ్ గారు
అన్నా ఇప్పుడు నేను అనేది ఏంటంటే అడగండి, మీరు పర్లేదు. పోలీసులు ఎన్ని క్వశ్చన్లు అయినా ఇచ్చినటువంటి అడగమని ఇబ్బంది ఏం ఒక్క లేదు. నిమిషం ఒక్క ఆ నిమిషం పోలీసులు ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు భారీ కాన్వాయ్ పెట్టి ప్రజల్ని సమీకరించి పోలీసుల యొక్క రూల్స్ ని వైలేట్ చేయటం వల్ల మాత్రమే ఇతను చనిపోయాడు. చనిపోయినటువంటి వ్యక్తిని మీరు కేవలం అతని మరణం పైన మాకేం సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ మరణానికి సంబంధించి యాక్సిడెంట్ కి సంబంధించి జరిగినటువంటి తప్పును ఒప్పుకునేటువంటి మానసిక పరిస్థితిలో మీరు లేరు. ఏ కాడికి తెలుగుదేశం పార్టీ నిజంగా మేము కుట్ర మా దగ్గర కుట్ర కోణమే ఉంటే మేము ఇన్ని రోజులు ఆగాల్సినటువంటి అవసరం లేదు. రెండోది పోలీసులే మీకు నెంబర్ తో సహా చెప్పాల్సినటువంటి మాది పారదర్శకంగా ఉంది. జరిగిన సంఘటన ఒక వ్యక్తి యొక్క మరణం, అది చాలా బాధాకరం. ఆ బాధాకరమైన సంఘటన కారణమైనటువంటి మీ పర్యటన, దాన్ని మీరు ఒప్పుకోకుండా మాకు సంబంధం లేదు అది ఏనా కాదా అది క్లియర్ గా కనబడతా ఉంది. మీరు ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు, కానీ అది చూస్తే క్లియర్ గా కనబడతా ఉంది. అది ఖచ్చితంగా హిట్ అండ్ రన్ కేసు గా కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా మీరన్నట్టే అది కట్ అండ్ పేస్ట్ అయితే మీరు రాజకీయం చేసుకుంటే ఏదైనా మాట్లాడొచ్చండి. కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు సమస్య విజయ్ గారు ఆయన సమాధానం చెప్పనివ్వండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. మేడం నేను ఒక్క ఆన్సర్ అయితే మీకు చెప్పదలుచుకున్నా. ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు, ఏ కారణం చేతైనా చనిపోయినప్పుడు పలకరించడానికి వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం, పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం. పోలీసులు అంత స్థాయిలో నువ్వు 3 కార్లు రావాలి, 100 మందే రావాలని రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి ప్రభుత్వానికి ఈ ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు. ఆయన ఏదో కుట్ర సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లారు. అక్కడే ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తిని ఎందుకు పరిశీలించడానికి వెళ్ళలేదు, పరామర్శించడానికి? సంవత్సరికం సందర్భంగా వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు గారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళని పరామర్శించడంతో పాటు విగ్రహావిష్కరణ కోసం వెళ్తామంటే పోలీసులకు ఈ ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటి? ఒకటి, అసలు ఇందాక ఆయన ఏదో అన్నాడు కుట్ర ఇది అని. ఈ తెలుగుదేశం పార్టీ పునాదులు, చంద్రబాబు నాయుడు పార్టీ పునాదులన్నీ కుట్రపూరితంగానే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పార్టీ ఏర్పడింది. కానీ అది తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ కాదు. ఎన్టీ రామారావు గారి పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. నేను చెప్తా ఉన్నా, కుట్రలు చేయడంలో కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి ఇంకొక అంశం కూడా చెప్పదలుచుకున్నారు. సత్తెనపల్లిలో ఒక ప్లకార్డ్ ఎవరు పట్టుకున్నారండి? తెలుగుదేశం పార్టీ కార్యకర్త రవితేజ ఎవరో సంథింగ్, అతను పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడండి? మా పార్టీని అబాసుపాలు చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఇబ్బంది పెట్టాలనే కోణంలో పెట్టుకున్న పరిస్థితి. అలాంటిదే ఈ వీడియో కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇది కేవలం 001 లేదా ఇంకొక కారు కొట్టి ఉంటుంది. అలా జరిగే పరిస్థితుల్లో ఉంటే అప్పటికప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కారు దిగి ఆ యొక్క వ్యక్తిని హాస్పిటల్కి పంపించి ఏమి జరగాలో ఏమి చేయాలో అన్ని చేసేటటువంటి పరిస్థితి. ఏ కారు గుద్దినప్పటికీ కూడా, ఏమి జరిగినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా వ్యవహరించి ఆ యొక్క కుటుంబానికి మనిషిని అయితే తేలేక తెచ్చి ఇవ్వలేము. కానీ ఆ కుటుంబానికి సంబంధించి ఒక 10 లక్షల రూపాయలు, అంటే డబ్బుతో నేను పోల్చట్లేదు, ప్రాణాన్ని ఆర్థికంగా సహాయం అయితే అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది రాబోయే రోజుల్లో పూర్తి ఇన్వెస్టిగేషన్ తెలిసిపోయిందండి. ఈ యాక్సిడెంట్ పై వైసీపీ అధిష్టానం ఏమైనా స్పందించిందా? యాక్సిడెంట్ ఎలా అయిందో ఏమైందో తెలియదు, కానీ మాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పాను మేడం, మా పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు, గౌరవ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగిన 2 సంఘటనల పట్ల విచారం వ్యక్తం చేశారు. దానితో పాటు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు బాధ్యతగా ఇచ్చినటువంటి పరిస్థితి. బాధ్యతగా 10 లక్షలు ఇవ్వటం మూలంగా వాళ్ళ కుటుంబానికి ఏదో పరామర్శించలేదు అనేది ఇక్కడ మా క్వశ్చన్. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లిన జగన్ ఆ యాత్రలో తను అక్కడ ఉన్నటువంటి సమయంలోనే ఈ వ్యక్తి మృతి చెందాడు. ఎవరు? సింగయ్య అనే వ్యక్తి. అయినప్పటికీ కూడా ఎందుకు జగన్ పరామర్శించలేదు వెళ్ళి? నేను ఒక విషయం చెప్పనా మేడం, అసలు దీనంతటికి కారణం ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే కారణం.
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు బండి కింద వేశారు. ప్రశాంతంగా ఏం ఈ మాట్లాడుతున్నారండి? రిస్ట్రిక్షన్స్, ఈ రూల్స్, రెగ్యులేషన్స్ బుద్ధి బండి ఏదో కింద వేశామా? కావాలని జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలనే ప్రయత్నం జరగకపోతే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి గంటన్నరలో వెంటపాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఒక అరగంట అక్కడ స్పెండ్ చేసేవాళ్ళు, గంటన్నరలో తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే పోలీసులు అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలను అణిచివేయాలని ఎప్పుడైతే ఆలోచించారో ఈ నిజంగా ప్రభుత్వం కానీ, ఈ మా పోలీసులు పార్టీ కానీ, మిమ్మల్ని అప్పుడు అణిచివేయాలనుకుంటే మాత్రమే ఒక్కడు జరిగినటువంటి బయటికి రావడం ఈ యొక్క మీకు అంత అవకాశం కూడా జనం వచ్చేది ఎక్కువ కాదు ఎందుకు వెంకటరెడ్డి గారు. పోయారంటే ఎప్పుడైనా సరే ఒక బంతిని నెలకేసి కొట్టినప్పుడు అది బాగా పైకి లభిస్తుంది. అట్లానే కార్యకర్తలని, నాయకుల్ని ఎప్పుడైతే అణిచివేయాలనుకున్నారో ఆ రోజున ఉవ్వెత్తులు లేచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి, అలాగే ఎవరైతే ఈ ప్రభుత్వంలో 6-7 అని ఒక ఈ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదో, వీటన్నిటి మీద కోపంతో రోడ్ల మీదకి వచ్చినటువంటి జనాన్ని ఆపటం ఎవరి తరం కాలేదు, పోలీసుల తరం కాదు, ఎవరి తరం కాదు, ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. పోలీసులు కనుక ఫ్రీగా వదిలేస్తే ఒక గంటన్నర జర్నీ పట్టిద్ది. జగన్మోహన్ రెడ్డి గారి గంటన్నరలో అక్కడికి వెళ్తారు, గంటన్నరలో పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్నటువంటి అక్కడ ఒక అరగంట. అంతా 4 గంటల ప్రోగ్రామ్ ని పోలీసులే కావాలని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే గారి కావాలని ఎక్కడైనా అడ్డుకోవటం అడ్డుకున్నారా? వల్ల సుమారుగా అన్ని అబద్ధాలు వండి 9 వారుస్తున్నారు గంటల పైగా వెంకటరెడ్డి గారికి పట్టినటువంటి అవకాశం పర్యటనలో వచ్చింది కదా, అలసిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అబద్ధాలు వండి వారుస్తున్నారు. రాజపల్లి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు యాక్సిడెంట్ లో సరిపోయినటువంటి ఇక్కడ డిబేట్ మీ కార్యకర్త ఎవరైనా సింగయ్య అయితేనేమి, తెనాలిలో జరిగినటువంటి రెడ్డి గారు ఎవరైతే చనిపోయారో, వీళ్ళిద్దరిని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే అవసరమైతే పోలీసులు లేదా ఈ ప్రభుత్వం యొక్క ఆ కుటుంబాన్ని మీరు ఆంక్షలు ఎందుకు పరామర్శించలేదు పెట్టి ఈ రోజు వరకు కూడా? వాళ్ళని కలవకుండా చేయటం కోసం ప్రయత్నం చేస్తే ఇంటికి పిలిపించుకునైనా సరే వాళ్ళకి న్యాయం ఆల్రెడీ చేశాం. మళ్ళీ భవిష్యత్తులో ఏదన్నా అవకాశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సింగయ్య గారి కుటుంబానికి సంబంధించి, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం అయితేనేమి, అలాగే వాళ్ళ కుటుంబానికి సంబంధించి, రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి, సత్రపల్లిలో జరిగిన దానికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించి కూడా న్యాయం చేయడానికి